హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇప్పటివరకు ఎవరికైతే రాలేదో అటువంటి వారందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనితో పాటుగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ స్టేటస్ లో పేమెంట్ అనేది ఎంత క్రెడిట్ అంటే ఎంత వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడు పడడం జరిగింది, దానికి సంబంధించిన డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్ లో వారికి పేమెంట్ అనేది పడింది, ఆ యొక్క బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన స్టేటస్ గురించి కూడా నేను మీకైతే చెప్తాను. ఇందులో ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది ఎవరికైతే రాలేదో వారికి సంబంధించిన గ్రీవెన్స్ కి సంబంధించి ప్రస్తుతం అయితే ఎక్కడైతే తీసుకోవట్లేదు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎందుకు తీసుకోవట్లేదు, ఎవరికి తీసుకోబోతున్నారు సోమవారం నుంచి అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు దీనికి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, వీరికి పేమెంట్ అనేది పడలేదు. ఇక్కడ వారికి సంబంధించిన గ్రీవెన్స్ పెట్టడానికి చూపిస్తున్నట్లయితే వారికి స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ అయితే చూపిస్తుంది, కానీ వీరికి పేమెంట్ అయితే పడలేదు. ఎందుకు ఇలా చూపిస్తుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా నేను మీకైతే చూపిస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాలలో దీనికి సంబంధించిన గ్రీవెన్సీకి సంబంధించి ఎక్కడైతే తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు, ఎప్పటి నుంచి తీసుకుంటారు అనే దానికి సంబంధించిన అప్డేట్ తో కూడా మీకు పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మనకు దీపం పథకానికి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు మనకైతే అందజేస్తున్నారు కాబట్టి సంవత్సరానికి 3 దీనికి సంబంధించిన పేమెంట్ విషయంతో పాటు పాత సిలిండర్ కి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క వీడియోని నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందన పథకానికి సంబంధించి నిన్నటి రోజు వరకు లబ్ధిదారులు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపుగా అందరికీ అయితే పేమెంట్ వేయడం జరిగింది. అయితే ఎన్పిసి అనేది చేసుకునే లబ్ధిదారులకు మాత్రం పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే జమ కాలేదు. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ లో ఉన్నా, లేకపోతే బ్లాక్ అనేది అయి ఉన్నా, లేకపోతే హోల్డ్ లో ఉన్నా అటువంటి వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే జమ కాలేదు. మిగిలిన లబ్ధిదారులందరికీ దాదాపుగా పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి జమ అనేది అయినట్లు అధికారులు అయితే తెలియజేశారు. అయితే ప్రస్తుతం మీకు సంబంధించిన పేమెంట్ అనేది పడిందా లేదా అనేది ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే నేను మీకు చెప్పున్నాను, ఈ యొక్క యాప్ లో మీరు చెక్ చేసుకోవచ్చు, లేకపోతే లీప్ యాప్ లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ యొక్క ఇయర్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన విద్యార్థి యొక్క తల్లి వివరాలతో చెక్ చేయండి. అలాగే ఇక్కడ విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన క్యాప్చా అనేది అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఓటీపీ అనేది వస్తుందో, అంటే ఈ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అంటే ముందుగా మనకు విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క వివరాలు వస్తాయి. అలాగే ఆ యొక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే దానికి సంబంధించిన వివరాలు ఎక్కడైతే చూపిస్తాయి. ఇక్కడ ఈ యొక్క తల్లికి సంబంధించి ఇద్దరు పిల్లలు అనేది ఉన్నారు కాబట్టి ఇద్దరికి సంబంధించిన వివరాలు ఇక్కడైతే చూపించాయి. ఇద్దరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది రెండిట్లో ఉంది కాబట్టి వీరికి సంబంధించి ఖచ్చితంగా పేమెంట్ అయితే పడుతుంది. ఇక్కడ చూడండి, పేమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ లో టోటల్ గా ఇద్దరు విద్యార్థులకి సంబంధించి 13,000 చొప్పున టోటల్ గా 26,000 రూపాయలు అనేది వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి 22వ తేదీన, అంటే పేమెంట్ అనేది విడుదల చేసిన రోజు సాయంత్రం లోపల వీరికి పేమెంట్ అయితే పడడం జరిగింది. ఏ బ్యాంక్ లో పడిందంటే యూనియన్ బ్యాంక్ లో వీరికి పేమెంట్ అయితే పడడం జరిగింది. ఈ విధంగా ఏ బ్యాంక్ లో పడిందో కూడా మీరు చెక్ చేసుకుని ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు పేమెంట్ అయితే తీసుకోండి. అయితే ప్రస్తుతం తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పడిందని చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క బ్యాంక్ పాస్బుక్లు తీసుకుని వారికి దగ్గరలో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి వారైతే బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఏ బ్యాంక్ లో పడిందో పేమెంట్ మీరైతే చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇప్పటికే మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఒక మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. మీకు మొబైల్ ఫోన్ లో ఏ బ్యాంక్ అకౌంట్ అనేది చూపిస్తుందో ఆ బ్యాంకుకి వెళ్ళి మాత్రమే మీరు పేమెంట్ అయితే తీసుకోండి. ప్రస్తుతం ఈ రోజు హాలిడే అనేది ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత వీలైనంత వరకు మీకు సంబంధించిన పేమెంట్ అనేది సోమవారం తర్వాత తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ లో చాలా మందికి సంబంధించి వివిధ కారణాలు అయితే చూపిస్తున్నాయి. అంటే చాలా మందికి సంబంధించి విద్యుత్ మీటర్ బిల్లు కావచ్చు, అలాగే వీరికి సంబంధించిన డేటా అనేది టీవీలో డేటా అనేది లేదనేది. టీవీ అంటే ఏం లేదు, తల్లికి వందనం పథకానికి సంబంధించిన డేటాలో ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన లిస్ట్ అనేది లేదని చాలా మందికి అయితే చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు ఏం చేయాలో కూడా నేను మీకైతే చూపిస్తాను, ఎవరైతే మిస్ చేయొద్దు. ఇక్కడ వీరికి టోటల్ గా 13,000 రూపాయలు వస్తాయనేది చూపించింది. చాలా మందికి సంబంధించి ఇక్కడ కొన్ని రకాల కారణాలు అయితే చూపిస్తున్నాయి. ఈ యొక్క కారణాలకు సంబంధించిన అప్డేట్ తో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి లేదా అబ్జెక్షన్స్ అనేది తెలియజేయడానికి స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ కార్యాలయాలలో మనకి దీనికి సంబంధించి 22వ
తేదీ నుంచి మాడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క గ్రీవెన్సీ పెట్టుకోవడానికి. అయితే ప్రస్తుతం ఈ యొక్క గ్రీవెన్సీ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఆల్రెడీ పేమెంట్ పడిపోయిన వారికి సంబంధించిన డేటా కూడా చూపిస్తున్నట్లు, ఆల్రెడీ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్న వారికి సంబంధించిన డేటా కూడా చూపిస్తున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటువంటి కారణాలు అనేది ఉన్న కారణంగా ప్రస్తుతం ఈ యొక్క గ్రీవెన్సీ పెట్టుకునే ఆప్షన్ అనేది ప్రస్తుతం తాత్కాలికంగా అయితే నిలిపేయడం జరిగింది. వీలైనంత వరకు ఇప్పటికే మనకు ఆన్లైన్ లోకి అయితే వచ్చి ఉండొచ్చు, కానీ వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే సోమవారం రోజు నుంచి అంటే మనకు ఈ నెల 27వ తేదీ నుంచి మీరు స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయానికి వెళ్ళినట్లయితే మీరు గ్రీవెన్సీ పెట్టుకునే దానికి అన్ని రకాల ఆప్షన్లు మీకు అందుబాటులోకి అయితే వచ్చి ఉంటాయి. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క గ్రీవెన్సీకి సంబంధించిన ఆప్షన్ లో సంబంధిత సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు క్లిక్ అనేది చేసి విద్యార్థికి సంబంధించిన విద్యార్థి ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే విద్యార్థికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే వస్తాయి. ఇక్కడ చూడండి, వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది కానీ వీరికి పేమెంట్ అనేది పడలేదు. దీనికి సంబంధించి ఇక్కడ గ్రీవెన్సీ ఆప్షన్ ఉంది కదా, గ్రీవెన్సీ మీద క్లిక్ చేయాలి. చూసుకున్నట్లయితే అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణ ప్రాంతాల్లో వీరికి ల్యాండ్ అనేది ఉన్నట్లయితే చూపిస్తుంది. ఇక్కడ అర్బన్ ప్రాపర్టీ సెలెక్ట్ చేశారు. ఎవరైతే ఈ యొక్క గ్రీవెన్సీ పెడుతున్నారో వారి యొక్క పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన వివరాలు ఇక్కడైతే చూపిస్తాయి. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గ్రీవెన్సీ మీద క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అలాగే మీకు ల్యాండ్ అనేది ఎక్కువ ఉన్నట్లు చూపిస్తున్నా ఇక్కడ ల్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి పేరు మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గ్రీవెన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న వారికి సంబంధించి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా ఒకరికి సంబంధించి నేను మీకైతే చూపిస్తాను. చాలా మందికి సంబంధించి చూపిస్తున్న ప్రాబ్లం అనేది ఏమిటంటే కుటుంబ సభ్యుల్లో తల్లికి కానీ లేదా విద్యార్థికి ఇద్దరికి రేషన్ కార్డు లేదనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నాట్ హ్యావింగ్ రేషన్ కార్డు అనేది ఈ యొక్క గ్రీవెన్సీ అయితే సెలెక్ట్ అనేది చేసుకున్న వెంటనే ఎవరిదైతే పేర్లు అనేది ఆల్రెడీ రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన వివరాలు అనేది ఆటోమేటిక్ గా కింద అయితే చూపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది లేదు కాబట్టి వీరికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే చూపించలేదు. ఇప్పుడు మీకు రేషన్ కార్డు కనుక ఉండి మీ యొక్క వివరాలు ఇక్కడ కనుక చూపించకపోయినట్లయితే ఇప్పుడు మీ యొక్క రేషన్ కార్డు నంబర్ ఇక్కడైతే ఎంటర్ అనేది చేసి ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అప్పుడు గ్రీవెన్సీ సబ్మిట్ అనేది చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అసలు మీకు రేషన్ కార్డే కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే మీకు గ్రీవెన్సీ కూడా తీసుకోదు. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే అయిపోతుంది. ఎవరికైతే రేషన్ కార్డు అనేది ఉండి మీకు ఇక్కడ రేషన్ కార్డు అనేది లేదు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క మాడ్యూల్ ద్వారా మీకు సంబంధించిన గ్రీవెన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అయితే కొంతమందికి సంబంధించిన డేటా రాంగ్ అంటే విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరికి సంబంధించిన వివరాల్లో తప్పులు అనేది ఉన్నట్లయితే వారికి సంబంధించిన డేటా రాంగ్ అనేది అయితే చూపిస్తుంది. ఇలా డేటా రాంగ్ కనుక చూపించినట్లయితే డేటా రాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే అందులో విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క వివరాలు తప్పులు అనేది ఉన్నాయా లేకపోతే గార్డియన్ కి సంబంధించిన వివరాలు అనేది తప్పులు అనేది ఉన్నాయా సెలెక్ట్ చేసుకొని విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కింద ఎంటర్ అనేది చేసి ఆధార్ అంటే విద్యార్థి యొక్క తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించిన వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ అనేది వారికి అయితే చూపించడం జరుగుతుంది. అలాగే మెయిన్ గా మరికొంతమందికి సంబంధించి వస్తున్న ప్రాబ్లం అనేది ఏమిటంటే విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి లేకపోతే ఆ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించిన వివరాలు కనుక డీటెయిల్స్ అనేది నాట్ ఫౌండ్ కనుక వస్తున్నట్లయితే అంటే విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అసలు చూపించట్లేదు, అసలు ఎన్రోల్మెంట్ ఐడి కూడా లేదని కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే విద్యార్థికి సంబంధించిన ఐడి నంబరు, విద్యార్థికి సంబంధించిన పేరు, విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబరు, తల్లికి సంబంధించిన పేరు, తల్లి యొక్క ఆధార్ నంబరు, ఫాదర్ నేమ్, ఫాదర్ యొక్క ఆధార్ నంబరు, తండ్రి ఏం చేస్తుంటారు అలాగే తల్లి ఏం చేస్తుంటది, వారికి సంబంధించిన జెండర్, ప్రస్తుతం విద్యార్థి ఏం చదువుతున్నారు, అలాగే వారికి సంబంధించిన గార్డియన్ నేమ్ తో పాటు అన్ని డీటెయిల్స్ అనేది డిస్టిక్ మండలము సెక్రటేరియట్ అన్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడు గ్రీవెన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టిన తర్వాత మీ యొక్క గ్రీవెన్సీకి సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క గ్రీవెన్సీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. ఈ యొక్క గ్రీవెన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నంబర్ ద్వారా కానీ లేకపోతే మీరు గ్రీవెన్సీ పెట్టుకున్న వెంటనే మీ యొక్క మొబైల్ ఫోన్ కానీ లేదా మీకు గ్రీవెన్సీ నంబర్ అనేది ప్రింట్ అనేది తీసి కనుక ఇచ్చున్నట్లయితే అది సెలెక్ట్ అనేది చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అనేది చేశారా లేదా, ఒకవేళ వెరిఫై అనేది చేసినట్లయితే ఏ ప్రాసెస్ లో ఉంది, మీకు యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించిన పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ రిజెక్ట్ కనుక చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారో మీకు సంబంధించిన స్టేటస్ కూడా చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మీకైతే అందజేస్తారు. ప్రతి ఒక్కరూ మనకు ఈ నెల 22వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు ఈ నెల 27వ
తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ లోపల మీరు గ్రీవెన్సీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అయితే ఉంటుంది. మనకు ఈ విధంగా పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిన వారికి సంబంధించి లిస్ట్ లో పేరు అనేది లేకపోయినా, లిస్ట్ లో మీకు అర్హత అనేది ఉండి మీ పేరు అనేది ఇనెలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్న ఇటువంటి కారణాలతో ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరికీ సంబంధించి ఆగస్టు 30వ తేదీన పేమెంట్ అయితే వేస్తారు. ఇకపోతే 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా మంది విద్యార్థులకు ఇప్పటికే కళాశాలకు వెళుతున్నారు. అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుని ఉండి వారి యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో కనుక ఇప్పటికే నమోదు అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థులకు ఇప్పటికే చాలా మందికి పేమెంట్ అయితే పడడం జరిగింది. కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న అంటే కొత్తగా జాయిన్ అనేది అయిన వారికి సంబంధించి ఇంకా వారి యొక్క వివరాలు అనేది ఆన్లైన్ కనుక కాకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఆగస్టు 30వ తేదీన పేమెంట్ అయితే వేస్తారు. ఇకపోతే 1వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించి కూడా ఆగస్టు 30వ తేదీన పేమెంట్ అయితే వేస్తారు. కాబట్టి ఎవరైతే టెన్షన్ పడొద్దో వీలైనంత వరకు ఈ నెల 27వ తేదీ నుంచి స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయానికి వెళ్ళి మీకు సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేపించుకున్నట్లయితే దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.